మనందరికీ తెలుసు కదా! వేణుస్వామి అనే జ్యోతిష్యుడు ఉన్నాడు. ఆయన వివిధ రకాల సందర్భాల్లో వివిధ రకాల సెలబ్రిటీల మీద వివిధ వ్యాఖ్యలు చేసి అయితే ఎప్పుడూ కాంట్రోవర్సీల్లో ఉంటాడు. అదే సందర్భంలో అయితే ఆయన 'సలార్' సినిమా రిలీజ్ కాకముందు అయితే ప్రభాస్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలు ఏందంటే ప్రభాస్ పని అయిపోయిందని, ఇంకా 'బాహుబలితో' ప్రభాస్ తన యొక్క పీక్స్‌ని చూశాడని, ఇంకా ప్రభాస్‌తో సినిమాలు చేసే ప్రొడ్యూసర్లు అయితే తమ యొక్క జాతకాలు చూపించుకోవాలని అయితే ఇండైరెక్ట్‌గా అయితే ఆయన ప్రభాస్‌తో సినిమాలు చేస్తే ఇంకా వాళ్ళు ఎప్పటికీ పైకి రారని, ప్రభాస్ సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతాయి అని అయితే ఆయన ఇండైరెక్ట్‌గా అయితే చెప్పడం జరిగింది. అప్పట్లో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. అప్పటితో ఈ గొడవ సద్దుమణిగింది. రీసెంట్‌గా అయితే 'సలార్' సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సందర్భంగా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ వేణుస్వామి మీద ట్రోల్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు అప్పుడు చెప్పినప్పుడైతే 'ఆదిపురుషు', 'రాధేశ్యామ్', 'సాహో' అనేవి చాలా వరకు ఫ్లాప్ టాక్‌నైతే అందుకున్నాయి. రీసెంట్‌గా 'సలార్' సినిమా హిట్ అయ్యేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిపై తీవ్రమైన ట్రోల్ చేస్తున్నారని, వేణుస్వామి కనపడితే దాడి చేసేందుకు కూడా వెనకాడమని అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అయితే మనం ఒక కీలక విషయం చెప్పాలి. జ్యోతిష్యులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క లిమిట్స్‌లో వాళ్ళు ఉండాలి. ఆ లిమిట్స్ దాటితే మాత్రం సమాజం నుంచి కొన్ని ప్రతికూల స ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుందనైతే మనకు తెలుస్తుంది.